సంక్షేమ పాలనకు టెక్నాలజీ టచ్ ఇవ్వాలని రేవంత్ సర్కార్ డిసైడ్ అయింది. సంక్షేమ పథకాల వివరాలతో సమగ్ర కార్డు తీసుకురావాలని నిర్ణయించింది. ఏఐ ఆధారిత డేటా విశ్లేషణతో అర్హులకు ఖచ్చితంగా లబ్ధి చేకూరేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల సమాచారాన్ని ఒకే దగ్గర పొందుపర్చేలా కార్డు తీసుకురావాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. అందుకు ప్రతి పౌరుడికి ప్రత్యేక సమగ్ర సంక్షేమ కార్డు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కార్డు ద్వారా ఏ వ్యక్తికి ఏ శాఖ ద్వారా ఎంత మేర లబ్ధి అందుతుందో పూర్తి వివరాలు అందుబాటులో ఉండనున్నాయి. లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులకు రేవంత్ సూచించారు. ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఫీజు రియంబర్స్మెంట్, కార్మిక శాఖ, బీమా పథకాలు సహా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ ఈ కార్డుతో అనుసంధానం చేయనున్నారు. ఇటీవలే నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల సర్వే వివరాలు సైతం ఈ కార్డులో జత చేయనున్నారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెంచేందుకు ఏఐ ఆధారిత ప్రొఫైలింగ్ కీలకంగా మారనుందని ప్రభుత్వం భావిస్తోంది. అర్హుల గుర్తింపు వేగవంతం కావడంతో పాటు అనర్హులను గుర్తించడం సులభమవుతుందని అంచనా వేస్తున్నారు. మరణ ధృవీకరణ పత్రం జారీ అయితే వెంటనే పెన్షన్ డేటాబేస్ కు సమాచారం చేరేలా వ్యవస్థ రూపొందించనున్నారు. ఐటీ శాఖ ఆధ్వర్యంలో యూనిఫైడ్ కార్డు వ్యవస్థను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. టెక్నాలజీపై పట్టు ఉన్న యువ అధికారులను ఈ ప్రక్రియలో భాగం చేయాలని సూచించారు. అవసరమైతే ఆధార్ తరహాలో రాష్ట్ర స్థాయి ప్రత్యేక యూనిక్ ఐడి నంబర్ ఇవ్వాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. విదేశాలకు వెళ్లే యువత కోసం పాస్పోర్టులు, వీసాలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాల సమాచారాన్ని ఒకే ప్లాట్ఫామ్ లో అందుబాటులోకి తీసుకురావాలని సీఎం రేవంత్ సూచించారు. దీనివల్ల అనధికార ఏజెంట్ల మోసాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు.